హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. నిన్నటి వీడియోకి అయితే చాలామంది కామెంట్ చేశారనమాట, తొందరగా కోలుకోవాలని. మీ అందరి ఆశీర్వాదం ప్లస్ ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల అయితే పాప త్వరగా కోలుకుంటుందని అనుకుంటున్నాను. ఇక చెయ్యి వాప అయితే కొంచెం తగ్గుతూ వచ్చిందన్నమాట. కొంచెం అయితే క్యూర్ అయిపోయింది. చెయ్యి వాప అయితే చాలా వరకు తగ్గింది, ఆ రోజులాగా లేదన్నమాట. 2-3 డేస్లో అయితే కొంచెం వాప అయితే మొత్తం తగ్గిందనమాట. బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, కొద్దిగా నల్లబడింది అన్నాను కదా, బ్లడ్ మొత్తం కొంచెం అయితే తగ్గిందనమాట. ఇప్పుడైతే వాప అనేది పూర్తిగా తగ్గుతూ వస్తుంది, మీ అందరి ఆశీర్వాదం వల్లే అనుకుంటున్నాను నేనైతే. ఇక పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే చేసేసాను. ఇక ఆమె అయితే అన్నం తింటలేదు, అందుకోసమే ఆమె కోసం అయితే ఏదైనా టిఫిన్ చేద్దామని వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పొద్దునైతే మా తాత ఆవు పాలు అయితే తీసుకొచ్చిండనమాట. మా అమ్మ వాళ్ళకైతే ఆవులు ఉన్నాయి, ఆవు పాలు అయితే తీసుకొచ్చిండ్రు, కొన్ని మిగిలినాయి. సాయంత్రం పొద్దున్న అయితే మా తాత తీసుకొచ్చి ఇస్తున్నాడు అనమాట. మా ఆయనకు కూడా బండి లేదు, బండి మీద అయితే ఎవరిది నడపరాదనమాట, ఎందుకంటే ఆయనది కూడా చేయి విరిగి ఉంది కదా. పనులు అయితే అస్సలు తీర్తలేవు, ఎంత తొందరగా లేచినా పనులు తీర్తలేవు అన్నమాట. ఇక ఆమె కోసం అయితే ఇక చట్నీ చేద్దామని పల్లీలు ఇక్కడ పెట్టేశాను, ప్లస్ ఇక కుండలు అయితే అన్నం వండేసాను. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక అతను ఇక గవర్నమెంట్ ఉద్యోగం అన్నమాట, ఏంటంటే డాక్టర్ చేస్తున్నాడు. ఇక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇచ్చారనమాట, తెచ్చి నిన్న మా పాపని చూడడానికి అయితే వచ్చారు. ఇక ఈ బాక్స్ కడిగేసి మంచిగా ఇక్కడైతే పెట్టేశాను అన్నీ. ఇవైతే వాల్నట్స్, ఇవి ఏందో నాకు తెలియదు, జీడిపప్పు, బాదము, ఇవి నువ్వులు, మొత్తం అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారనమాట మా పాప కోసం అయితే. ఇక చాలా వరకు అయితే ఇక పాప అయితే తగ్గింది. ఇక మా పాప అయితే రేపెల్లుండి అయితే హాస్పిటల్ తీసుకెళ్ళేది ఉన్నది, డాక్టర్ ఏమంటారో తెలియదు. క్యూర్ అయితే తొందరగా పర్లేదు. ఇక ఆమె కొంచెం సరే అన్నమాట. పొద్దునైతే లేచేసి పాలు తాగేసింది, బ్రెడ్ చేసేసుకొని పాలు తాగేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తినేసింది. మా ఆయన కొని తెద్దాం అనుకున్నారు. ఇక మా ఆయన కొని తెద్దాం అనే లోపే ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసింది అనమాట. ఆమె కోసం అయితే ఇప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం అయితే అసలు తింటలేదు, డైలీ అన్నం తినాలా అని అంటుంది. పత్యం కూడా కదా, ఆమెకు ఆ దెబ్బ వల్ల ఫీవర్ వస్తుంది లోపల. అందుకోసమే ఇక డాక్టర్ సిరప్ ఆల్రెడీ రాసి ఇచ్చేసారు, జ్వరంది కూడా తాగుతూనే ఉంది, కానీ ఆమె కొంచెం మంచిగా అనిపిస్తలేదేమో. ఆమె కోసం అయితే ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ అన్నం అయితే వండేసాను. ఇక డాక్టర్ ఏమంటారో తెలియదు, ఎల్లుండి అయితే పోయేది ఉన్నది. మళ్ళీ 45 డేస్ పట్టేస్తా అంటారా, తగ్గిందంటారా అనేది తెలియదు అనమాట. వెళ్ళే వరకు అయితే మనకేం తెలియదు కదా. ఇక పొద్దున్న లేచేసి అన్ని పనులు చేసేసాను. ఇక అచ్చి మొత్తం కడిగేసాను, చాలా గలీజ్ ఉండే అన్నమాట. ఇదిగోండి మొత్తం కడిగేసి అయితే ఇక ఫ్యాన్ గాలికి ఉల్లారేసాను. మొత్తం అబ్బాయి ఉన్నది. పల్లీలు అయితే వేయించేసాను, దీంట్లోనే ఉప్పు, జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేయించేసాను పల్లీలతో పాటు. ఇదిగోండి వడపిండి అంతే చేసిన, ఎందుకు అట్లా సరిపోతాయండి, గీత సరిపోతున్నాయి. నువ్వు తినలే, నేను కూడా తిన. సరిపోతే ఏం చేస్తావు, పప్పు లేకుండా అందుకోసమే కొంచెం చట్నీ చేయడం. పిండి రుబ్బింది, మళ్ళీ ఏంటది అనకండి ఫ్రెండ్స్. ఇదైతే పప్పు రుబ్బింది. ఇప్పుడు చట్నీ కోసం పప్పు కూడా ప్రిపేర్ చేసేసాను. ఇదైతే ఇప్పుడు మిక్సీ కట్టాలా. వడలు అయితే ఇక ప్రిపేర్ చేస్తున్నా. పిండిలో అయితే ఉప్పు వేసేసిన, ఉప్పు, కొంచెం అల్లం తరుగు, ప్లస్ కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసిన ఫ్రెండ్స్. ఇక నూనె వేడైందో లేదో చూడాలా. నూనె అయితే ఫుల్ వేడిగాలే, మీడియం నేను చేసే వరకు వేడైపోతుంది. ఇట్లా ఇక ఇలా అయితే రౌండ్గా చేసేసుకొని, నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు, మా ఆయన అయితే పర్ఫెక్ట్గా చేసేస్తాడు. ఏమైంది మా వాళ్ళైతే ఇక మా పాప ఇంటలేదని మా ఆయన మొత్తుకుంటాడు, అస్సలు ఇంటలేదన్నమాట. ఎంత చెప్పినా కొంచెం బుక్ తీసి చదువు అంటున్నాడు మా ఆయన, ఆమె అయితే ఇంటలేదు.
చదువు అంటలేదు, చదువుతా అంటలేదు. ఇట్లా ఇక చూస్తుంది అయితే మా ఆయన కోపం వస్తుంది అనమాట. వచ్చినావా? ఏమైంది? తిడుతాండా డాడీ? చదువుపో బిడ్డ, పో కొద్దిసేపు చదువుపో. ఏమనకి పో, ఏమన్నాడు పో, నేను తీసుకొస్తా అయిన తర్వాత. ఇలా అయితే ఇక గారెలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. మా కృతిక పాప అయితే సైలెంట్గా ఉన్నది. ఇక ఆమె అయితే కొంచెం సైలెంట్గా ఉంటుంది, చెప్పిన మాట వింటుంది అనమాట. ఉప్పు కారం డబ్బా ఇక ఖాళీ చేసేసిన. షాప్లో ఉన్న కొన్ని డబ్బాల్లోనే ఉప్పు కారం అయితే పెట్టేసిన అనమాట. ఈడ ఇక పెట్టేసిన. చదువు అంటాడు మా ఆయన మా పాపని. మా కృతిక పాప ఇక ఆడుకుంటుంది. ఆమె తొందరగా లేవ్వలే ఈరోజు. పాలు తాగబెట్టేసిన కొంచెం. ఆమె కూడా ఇక మా తాత తెస్తున్నాడు కదా పాలు, ఇద్దరు ఇంకా కొన్ని తాగుతున్నారు. మా చైత్ర పాపకు అంత పాలు అలవాటు లేదన్నమాట. చిన్నప్పటి నుంచి ఆమె పాలంతా తాగది. ఇక మా తాత అయితే తీసుకొచ్చి ఇస్తున్నాడు డైలీ. ఇక 2 times అయితే తీసుకొస్తున్నారన్నమాట. చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక వడలు ప్రిపేర్ చేస్తే తింటారు. తిన్న తర్వాత ఇక పాపకి అయితే ట్యాబ్లెట్ వేయించాలా. ట్యాబ్లెట్ వేయించి కొద్దిసేపు ఆమెనైతే ఇక పడుకోబెట్టాలన్నమాట. అసలు ఇంటలేదు మాట. బయట వెళ్తుంది. మా ఆయన ఎవరైనా తాకితే పరేషాన్ అవుతుందని చెప్పినా ఇంటలేదన్నమాట. మా ఆయన మొత్తుకొని పరేషాన్ అవుతాడు ఆమెతోటి. ఏమైంది? తిప్పాలి కదా, ఇక గారెలను అయితే తిప్పేస్తున్నా. ఏమైంది? కృతిక పాప పిలుస్తున్నది మమ్మీ అని. మా ఆయన అయితే చదివిస్తున్నాడు మా చైత్ర పాపనైతే. ఇక అసలు మాట వింటలేదన్నమాట. ఇవి ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి అస్సలకే వింటలేదు. ఫస్ట్ అయితే కొంచెం భయపడేది, ఇప్పుడైతే అసలు వింటలేదు. చదువుమంటే చదువుతలేదు. రాయ అయితే అసలుకే రాదు, కోడి చేయి కదా, రాయ అయితే రాదు కదా, కొంచెం సేపు చదువుకో నీకు ప్రాక్టీస్ అయినట్టు అవుతుందని చెప్పినా వింటలేదన్నమాట ఆమె. ఇప్పుడు చదువుతుంది, వాళ్ళ డాడీ చెప్పేసరికి చదువుతుంది. ఇక వాళ్ళ డాడీ చదివిపిస్తున్నాడు. ఇక గారెలు అయితే ఇక అవుతున్నాయి. అయిన తర్వాత ఇక 2 వేసిస్తే తింటారు. తిన్న తర్వాత ఇక కొద్దిసేపు ట్యాబ్లెట్లు వేయించి కొంచెం ఫ్రెష్ అప్ చేయించాలా. డైలీ ఇక స్నానం అయితే చేస్తలేను డైలీ. మొన్న చేయించిన, నిన్నైతే చేయించలేదు. ఈరోజు అయితే మళ్ళీ స్నానం చేయించాలా పాపకి. ఆమె చదువుతుంటే ఈమె అంట. లో ఫ్లేమ్లో అయితే మంటని పెట్టేసినాయి. ఇక ఉడుకుతున్నాయి మంచిగా. మెల్లగా లో ఫ్లేమ్లో ఉడికితేనే ఇక లోపల వరకు ఉడుకుతాయి. నిండా వేయలేదు, కొన్ని వేసిన అనమాట. ఒక 5-6 అయితే వేసేసిన. ఉడుకుతున్నాయి. ఇక చదువుతాను మా పాప. చట్నీ అయితే ఇగో పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసిన. కొంచెం నీళ్ళు కాకుండా గడ్డలాగా చేసేసిన. ఇక పొద్దున్న లేచేసి మొత్తం అయితే శుభ్రం చేసేసిన. ఈ గ్యాస్ని, ఈ బండని మొత్తం క్లీన్ చేసేసిన అనమాట. ఇంకా స్నానం అయితే చేయలేదు. ఇవి ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఇక స్నానం చేద్దామని స్నానం అయితే చేయలేదు. ఏమైంది?
చిన్న ఇవైతే ఇక ఉడుకుతున్నాయి. ఒక 2 వాయిలు తీసిన తర్వాత వాళ్ళ ముగ్గురికి ఇచ్చేస్తే తిని సైలెంట్గా ఉంటారు. కూర అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఇదిగోండి మంచిగా క్రిస్పీగా గుల్ల కూడా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆమె చదువుతుంటే ఈమె ఎక్కిరిస్తుంది అంటుంది. కొంచెం అంటుకున్నట్టు అయింది పిండి, దీన్ని కూడా క్లియర్ చేసేయాలా, లేకుంటే మళ్ళీ ఒక వడ అంటుంది అనమాట. మా ఆయన చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది, కానీ ఇక వాళ్ళ చిన్న షాప్లో ఎవరున్నారు? డబ్బాలు వినిపిస్తున్నాయి పో. కోతుల బెడద ఒకటి ఉన్నది. కోతులు కాదేమో, ఇక కోళ్ళేమో. అస్సలు కోళ్ళు కూడా కోతులు మేము ఒక రోజు లోపల ఉండంగానే డబ్బా తీసుకెళ్ళినాయి అన్నమాట. బాలుషా డబ్బా అయితే తీసుకెళ్ళినాయి. నేను ఏమో ఆమెని రెడీ చేస్తూ ఉండే మంచిగా ఉన్నప్పుడే అనమాట చైత్ర పాప. ఇక ఆమె అయితే చదువుతాంది. ఇక ఏమైంది చెల్లినా? చెల్లి చదవని, ఎందుకు చదవనిస్తలేవు? బాగా చదివినట్టే చదవనిస్తలేదని చెప్తాంది వాళ్ళ డాడీ ముందు. ఏమైంది? బుక్ తీసుకుంటాందా? ఎవరు? ఎక్కడున్నది ఆమె? మంచం మీద కూర్చొని ఉన్నదా? కొట్టాలనా మరి? కొట్టాలనా? మా చైత్ర పాప అయితే ఇక చదువుకుంటారు. ఎల్కేజీదా యూకేజీ? ఇప్పుడు బుక్స్ అయితే ఇవ్వలేదు ఇంకా. ఇదిగోండి అవి చూపెట్టండి. ఇగో గారెలు అయితే ఉడుకుతున్నాయి. ఆ బాక్స్లలో అయితే ఉప్పు కారం పెట్టేసిన. ఇదిగోండి ఇక్కడ ఉడికినాయి ఇవి. వీళ్ళకైతే తినబెట్టాలి. ఇక ఇదిగోండి ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను. నాకైతే పర్ఫెక్ట్గా చేయరాదని చెప్పాను కదా ఆల్రెడీ. ఇదిగోండి మళ్ళీ ఉడుకుతున్నాయి. ఇవి ఉడికే వరకు ఈమెకైతే తినబెట్టాలని తీసుకెళ్తున్నాం. వీళ్ళు ఇద్దరు తింటారు. నువ్వు కూడా తిన్నాం అయినా ఉన్నాయి. ఇవి అద్దు ఇప్పుడే వీళ్ళకైతే ఇప్పుడు తినబెట్టేస్తున్నాయి. ఈమె తినుకుంటుంది. ఇగో ఈమెకి తినబెట్టాలి. మంచిగా నమిలి తిను. బాగున్నాయా? ఇగో తిన. ఇగో అంటే పెట్టిగా చట్నీ. ఇగో తిను. నేను ఇచ్చింది తినది, ఆమె దాన్ని తినుకుంటుంది. ఇగో తినేసి ఇగో పట్టవు. ఇది తిను. అద్దా ఇది నువ్వు తింటావా? ఇట్లా చెయ్యి, కాలు ఇట్లా చెయ్యి. తినుకో నువ్వు కూడా. తీయన్నా? తీయకు, ఇప్పుడే వేసిన కాలే ఇంకా.